హాయ్ హలో వెల్కమ్ టు చిన్న క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు మ్యాగీని ఇంకో స్టైల్లో చేస్తున్నానండి. అది ఎలా అంటే వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మ్యాగీ మసాలా, మ్యాగీ, ఉప్పు, కారం, నూనె. ఇది ఎలా అంటే ఇవన్నీ ఫస్ట్ దగ్గర తీసుకోవాలి కావాల్సినవన్నీ. అండ్ మ్యాగీ వచ్చేసి మేము ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద చేసుకుంటాం. ఇవన్నిటిని ముందు వాష్ చేసుకోవడానికి నేను ఉల్లిపాయల తొక్కలు తీసుకుంటున్నాను. అంటే ఇది నేను ఈరోజు మార్నింగే ప్రిపేర్ చేశాను. అందుకని అండ్ ఇది వచ్చేసి ఇన్స్టాలో చూసింది కాదు. కాకపోతే ఎవరో సిస్టర్ కామెంట్ చేశారు వెల్లుల్లిపాయతో ట్రై చేస్తారా అని. సో అందుకని ఇలాను ట్రై చేస్తున్నాం కదా, అది కొత్తిమీర ప్లేస్లో వెల్లుల్లిపాయలు పెట్టి చేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కాకపోతే ఏంటంటే లైట్‌గా ఉప్పు ఎక్కువైపోయిందండి. ఎందుకంటే తిన్నాక నేను ఎడిటింగ్ చేస్తున్నాను. మార్నింగ్ చేశాను. ఇప్పుడు ఈవినింగ్ నేను ఎడిట్ చేశాను వీడియో. కొత్తిమీర టైప్‌లోనే కొత్తిమీర ప్లేస్‌లో వెల్లుల్లిపాయలు వేసాననమాట. కానీ టేస్ట్ బాగా వచ్చింది. దీంట్లో టొమాటో వేస్తే ఆ స్పైసీకి ఈ మా టమాటా పులుపు వస్తుంది అంటారు కదా, దానికి దీనికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే మీరు ఇన్‌కేస్ టమాటా కూడా వేసుకోవచ్చు. ఇదేంటంటే ఫస్ట్ నేను వెల్లుల్లిపాయలు రోట్లో వేసుకొని ఉప్పు అలానే కారం. నాకు కారం ఉప్పు ఎందుకు ఎక్కువైందంటేనండి, ఇప్పుడు వేసాను కదా సాల్ట్, కారం, అలానే ఇప్పుడు సాల్ట్ వేసాను చూసారా, అతి ఎక్కువైపోయిందండి. లైట్ సాల్ట్ చాలా ఎక్కువైపోయింది మాకు. ఎందుకంటే ఈ మసాలాలో సాల్ట్ ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోయి వేసేసాను. అది ఎందుకంటే వాష్ చేసేస్తున్నాను ఇది నోట్లో అనేసి అన్నయ్య కూర్చున్నాడు. అన్నయ్యకి ఇద్దాం, అన్నయ్య చాలా బాగా కట్ చేస్తాడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు. కాకపోతే వాడు ఉల్లిపాయలు కోసే లోపల నేను పచ్చిమిర్చిలన్నా కోసుకోవచ్చని, ఏంటంటే మధ్య మధ్యలో ఘాటుగా తగులుతూ ఉంటే బాగుంటాయని అంత చిన్నగా కోసాను. అన్నయ్య ఉల్లిపాయలు కోసి ఇచ్చేసాడు. ఇవన్నీ పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించి పెనం పెట్టుకున్నాము. ఈ మధ్యలో ప్రాసెస్ ఏమైందంటేనండి, మమ్మీకి ఫోన్ రావడం వల్ల ఫోన్ తీసుకున్నారండి మమ్మీ. మధ్యలో ప్రాసెస్ ఏం లేదు. ఫస్ట్ పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి అది హీట్ ఎక్కాక మనం రోట్లో దంచుకున్నాం కదా, ఫస్ట్ ఆ మసాలా వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చికి వేపేసి ఆయిల్ వేసేస్తే అది కన్సిస్టెంట్ ఇలా వచ్చింది. మాకైతే బాగానే నచ్చిందండి. కొంచెం సాల్ట్ చూసుకోండి. టేస్ట్ నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్